హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ బీఎస్సీ పారామెడికల్, బీఎస్సీ ఎంఎల్టీ, అలాగే బీపీటీ కోర్సులకు సంబంధించి ఏదైతే మనకి ఫేజ్ 1కి సంబంధించి సీట్ అలాట్మెంట్ ఉంటుందో అలాట్మెంట్ రిలీజ్ అయింది కదా. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో రిపోర్టింగ్కి కావాల్సిన డాక్యుమెంట్స్, యూనివర్సిటీ ఫీ 5600, సో ఇవన్నీ వీటి గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఎవరైతే నా గైడ్లైన్స్ ఫాలో అయ్యి వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకున్నారో వాళ్ళందరికీ సీట్స్ అయితే వచ్చాయన్నమాట. ముఖ్యంగా నేను సజెస్ట్ చేసిన బీపీటీ అలాగే ఎంఎల్టీ కాలేజ్లో సీట్స్ అయితే వచ్చాయి. మీరు మన ఛానల్ ఏమైతే మెన్షన్ చేయండి, మర్చిపోకండి. రిపోర్టింగ్ టైంలో మెన్షన్ చేస్తేనే మీకు ఫీజు అనేసి తగ్గిస్తారనమాట. సో ఆ కాలేజెస్ వీడియో డిస్క్రిప్షన్ అలాగే కామెంట్స్లో అయితే పిన్ చేస్తాను. ఏం కాలేజెస్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం రిపోర్టింగ్ ప్రాసెస్ అయితే తెలుసుకుందాం, ఏం డాక్యుమెంట్స్ కావాలని చెప్పేసి. సో రిపోర్టింగ్ డాక్యుమెంట్స్ సంబంధించి నేను కొన్ని డాక్యుమెంట్స్ అయితే టైప్ చేసి పెట్టాను. అవి మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి రిపోర్టింగ్కి, వాటిలో ఒరిజినల్స్ ఎన్ని, జిరాక్స్ ఎన్ని అని చెప్పేసి క్లియర్గా అయితే టైప్ చేశాను. సో ఇవి కావాలంటే మీరు టెలిగ్రామ్ గ్రూప్కి అయితే జాయిన్ అయిపోండి. సో గ్రూప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, అలాగే కామెంట్స్ అయితే పిన్ చేశాను. దీంతో పాటు మీరు ప్రాసెస్ అయితే వినండి ఫస్ట్. సో ప్రాసెస్ వినిన తర్వాత మీరు అప్పుడు టెలిగ్రామ్ గ్రూప్లోకి అయితే రండి. నెక్స్ట్ మనకి యూనివర్సిటీ ఫీ 5600 ఉంది కదా. సో ఈ యూనివర్సిటీ ఫీ అనేది మనకి సీట్ అలాట్మెంట్ వస్తే మనం కాలేజ్ నచ్చి రిపోర్టింగ్ వెళ్తేనే అప్పుడు అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ 51,600 అనేది పే చేయాలి. సో వన్స్ ఈ అమౌంట్ కనుక పే చేస్తే మనకి ఈ అమౌంట్ అనేది మళ్ళీ రీఫండ్ అయితే రాదనమాట. అలాగే మనకి కాలేజ్ నచ్చితేనే వెళ్ళాలన్నమాట రిపోర్టింగ్కి. సో నచ్చకపోతే మీరు రిపోర్టింగ్ అయితే వెళ్ళి కాలేజ్ నచ్చలేదని ఫీల్ అవ్వకండి. ఎందుకంటే మనం ఈ 5600 పే చేస్తే మళ్ళీ మనకి కనుక రావు కాబట్టి. సో ఎవరికైతే సీట్స్ వచ్చి రిపోర్టింగ్ అయితే వెళ్తున్నారో వాళ్ళైతే పే చేయండి. లేదు బ్రో మేము ఫేజ్ 2 కూడా ట్రై చేస్తాం, ఫేజ్ 2లో సీట్ రాకపోతే ఈ ఫేజ్ 1 కాలేజ్ ఉంటుంది కదా, సో దీనికోసం మేము రిపోర్టింగ్ అయితే చేస్తామని చెప్పేసి ఉంటారు. సో వాళ్ళు కూడా 5600 అయితే పే చేయండి. సో ఎట్టి పరిస్థితుల్లో నాకు ఈ కాలేజ్ వద్దు అనుకున్న వాళ్ళు మాత్రమే మీరు పే చేయకండి. సో మీకు ఈ కాలేజ్ పోయినా పర్వాలేదు, ఫేజ్ 2లో సీట్ రాపోయినా, ఫేజ్ 3లో సీట్ రాపోయినా పర్వాలేదు, నేను ఈ కాలేజ్లో అయితే చదవను ఫేజ్ 1లో అనుకున్న వాళ్ళైతే పే చేయకండి 5600. కాలేజ్ నచ్చి రిపోర్టింగ్కి వెళ్తున్న వాళ్ళు మాత్రమే 5600 పే చేయండి. ఈ అమౌంట్ ఒకసారి పే చేస్తే సరిపోయేది అనమాట. సో మళ్ళీ మీకు ఫేజ్ 2లో, ఫేజ్ 3లో సీట్ వస్తే మీరు రెండోసారి పే చేయని అవసరం అయితే లేదనమాట. సో ఈ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి గైస్ రిపోర్టింగ్ వెళ్ళేటప్పుడు. సో రిపోర్టింగ్ డాక్యుమెంట్స్ అయితే చెప్పాను, యూనివర్సిటీ ఫీ చెప్పాను. ఇప్పుడు చాలామంది పేమెంట్ ప్రూఫ్స్ అయితే మర్చిపోతున్నారు. సో 5600 పే చేసిన తర్వాత మీరు 3 ప్రింట్స్ అయితే తీసుకోవాలి. పేమెంట్ సక్సెస్ అని కనిపించింది 5600 పేమెంట్ది. దాన్ని మీరు 3 ప్రింట్స్ అయితే తీసుకొని ఒకటి కాలేజీలో సబ్మిట్ చేసి మిగిలిన మీ దగ్గర సేఫ్ సైడ్కి ఉంచుకోండి. సో మీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా ఖచ్చితంగా ఉపయోగపడతాయి అన్నమాట. దీంతోపాటు అప్లికేషన్ ఫామ్, అలాగే అప్లికేషన్ ఫామ్కి పే చేశారు కదా 2600 అమౌంట్, సో ఆ అమౌంట్ కూడా పేమెంట్ ప్రూఫ్స్ అయితే ఉంటాయన్నమాట. సో మీరు లాగిన్ అయిపోండి, అక్కడే మీరు 5600 పే చేయాలి. పే చేసిన తర్వాత పేమెంట్ ప్రూఫ్స్ తీసుకోండి. నెక్స్ట్ అలాగే అప్లికేషన్ ఫాము, అలాగే అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ కూడా. సో మొత్తం మనకి అక్కడ లాగిన్ అయిన తర్వాత సర్వీసెస్లో అయితే కనిపిస్తాయి, అక్కడే మీరు ఇవన్నీ డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో మర్చిపోకండి గైస్, అవి ఎన్ని జిరాక్స్లు కావాలని చెప్పేసి టెలిగ్రామ్ గ్రూప్ అయితే పోస్ట్ చేశాను. సో అలాగే నేను సజెస్ట్ చేసిన కాలేజ్లో ఖచ్చితంగా మీరు రిపోర్టింగ్ అయితే వెళ్ళండి, రిపోర్టింగ్ అయితే చేయకుండా ఉండకండి. అవి మంచి కాలేజెస్ కాబట్టి నేను మీకు సజెషన్ చేశాను. సో మీరు రిపోర్టింగ్ ప్రాసెస్ జాగ్రత్త చేసుకొని కాలేజెస్లో అయితే జాయిన్ అయిపోండి గైస్. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ సీట్ వచ్చిన వాళ్ళందరికీ. సో సీట్ రాని వాళ్ళు ఫేజ్ 2కి కట్ ఆఫ్ అనేది చూసుకోండి, వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. సో బీపీటీ అలాగే ఎంఎల్టీకి నేను మళ్ళీ కాలేజ్ లిస్ట్ అయితే ఇస్తాను ఫేజ్ 2 వాళ్ళకి. సో సీట్ రాని వాళ్ళకి మాత్రం ఇస్తాను. సీట్ వచ్చిన వాళ్ళు నేను చెప్పిన కాలేజ్లో మీరు ఫేజ్ 2కి కూడా ట్రై చేయకండి. సో మీకు వచ్చిన కాలేజ్లోనే ఉండిపోండి. సో ఇది గైస్ ఇవాళ వీడియో. సో నెక్స్ట్ వీడియో అయితే కలుస్తాను.